అనే రుక్ అనే అగ్నితో వెలిగిస్తారు. అదే ఉపదేశము అంటారు. ఏమ్మా, అది కూడా తార మనలో ప్రవేశించుటయే సుమా. అన్నీ ఉన్నా అగ్ని లేకపోతే వంట కానట్లే. మనలో అన్ని సంస్కారాలున్నా మంత్రము గురుముఖముగా ఉపదేశించబడకపోతే ఆ వంట ఎప్పటికీ కూడా పూర్తి కాదు అని. నాకు గురువు అవసరం లేదు, నాకు నేనే రగుల్చుకుంటాను అన్నది అది వంటయే కాదు. గురువు లేనిది విద్యలు గుడ్డి విద్యలు అంటున్నాడు అనమాట. గురూపదేశము వలననే ఆ స్వాధిష్టాన అగ్ని, ఆ గురువు నాదము రగులుస్తుంది. అది అసలైన వంట అని. లేకపోతే అది పెంట అవుతుంది. నువ్వు చేసుకుంటే, నేను చేసి నాకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ఓంకారం చేసుకుంటే. ఎవరు చేయమన్నాడు? గురువు లేకుండా ఎందుకు చేస్తున్నావు? అలా అన్నమాట. అలా చెప్తున్నారు వారు. ఈ రహస్యమే తారా రహస్యము అంటారు. అందుకే ఈ ఈ దశమహా విద్యల్లో ఇవన్నీ గురుముఖత తీసుకోవలసిన ఉపదేశించబడిన విద్యలు కాబట్టి, ఇప్పుడు కాళీ విద్య, అలానే తారా విద్య, ఇందులో నిష్ణాతులు ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి వారి శుశ్రూష చేసి వారి చెప్పినట్టుగా విని ఆ ఉపదేశం పొంది అది ఎలా చేయాలో విధానం చెప్తారు వాళ్ళు. ఆ స్వాధిష్టాన అగ్నిని వాళ్ళు రగులుస్తారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో నువ్వు కూడా ఏమవుతావు? ఉపాసకురాలు అవుతావు. తారా ఉపాసకురాలండి అని అంటారు. ఈ రోజుల్లో లలిత ఉపాసకురాలం మేము, అది ఇది అని ఇళ్లలో కూర్చొని చెప్పేసుకుంటున్నారు. ఏం చేశారు చెప్పు? లలితా సహస్రనామాలు అంతర్గత రహస్యాలు ఆనందఘనుల వారు అటువంటివన్నీ వాళ్ళకి అనుభూతులు అయినాయా? అమ్మవారి అనుగ్రహం అంటే అది. ఇంట్లో కూర్చొని పిండి రుబ్బుకుని ఇడ్లీలు తింటే నాకు నేను ఉపాసకురాలని చెప్పి లిప్స్టిక్లు పూసుకొని కూర్చొని మాట్లాడేవి కావు కదమ్మా ఇవన్నీ. మగవాళ్ళు కానీ పంచెలు కట్టుకున్నా, పట్టు వస్త్రాలు వేసుకున్నా, అమ్మ అనుగ్రహం లేకుండా ఇవన్నీ కూడా ఏ గురువుకి నీ సద్గురు సాంప్రదాయాలు ఏవి అది చూస్తారు ఏమ్మా. ఎందుకంటే దశమహా విద్యల్లో ఈ మార్గంలోనే ఇలా వెళ్తేనే నీకు ఈ అమ్మవాళ్ళు నీకు ప్రసన్నం అవుతారు. ఆ తారాశక్తి నీకు ఇస్తారు. నీకంటూ ఒక గురువు ఉండాలి, సద్గురువు ఏమ్మా. అది ఈ సాధన కూడా తోడు కావాలి. అప్పుడే నీకు అమ్మవారు పలుకుతుంది నీ నాలిక మీద. లేకపోతే ఎందుకు పలుకుతుందమ్మా? ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నానంటే నా బొంద నాకేం తెలుసు? ఇవన్నీ నాకేం తెలియదు. ఏదో గుడికి వెళ్ళడం, దండం పెట్టుకోవటం, కొబ్బరికాయ కొట్టడం, నా కష్టం ఏదైనా ఉంటే చెప్పు. సామాన్య మానవుడిలా తిరిగే జీవితాన్ని ఎటు నుంచి ఎటు తిప్పింది? అది అమ్మ అనుగ్రహం లేదు. నా గత చరిత్ర చూస్తే ఆశ్చర్యపోతారు. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇదే నిదర్శనము. నేనేమిటి, నేను భాష్యం చెప్పడం ఏంటి లలితాంతర్గత రహస్యాలకి? అవునా? శ్రీమాత గురించి నేనే మాట్లాడతానమ్మా. మరి నువ్వు వినండి. మరి అవన్నీ ఎవరు పలికించారు? నా గురు సాంప్రదాయాలు మహోతారు బాబాజీ దగ్గర నుంచి వచ్చాయి కాబట్టి, నేను ఇచ్చిన మంత్రోపదేశాలు చాలా మందికి ఇచ్చాను కాబట్టి వాళ్ళందరికీ కూడా నా రూపంలో అమ్మవారు కనిపించిందని చాలా మంది నాకు ఫోన్లు చేసి చెప్తుంటారు. ఇది నేను అక్కడ కనిపించానని కాదు, ఆ తల్లి అంతా నన్ను అనుగ్రహించింది కాబట్టి నా రూపం తీసుకున్నావా తల్లి, నీ భక్తులకి దర్శనం ఇస్తున్నావా, అంతే కదా. నేను ఒక రాయి లాంటి వాడినమ్మా. ఎక్కడో రోడ్డు మీద పడి ఉండేవాడిని. అందరూ దాని మీద కూర్చొని ఉమ్మేసి ఆ రాయిని చెక్కి నన్ను తీసుకొచ్చి గుడిలో కూర్చోబెట్టినట్టు అయింది. అది నా జీవితము అంటున్నాను. కొండల్లో ఇప్పుడు నువ్వు కొలుస్తున్న రాళ్ళన్నీ అవే కదమ్మా. ఆ తల్లి అనుగ్రహం అమ్మా. కొన్ని రాళ్ళు అలానే ఉంటాయి, కర్మ కొద్దీ అలా పడి ఉంటాయి. యుగాలు దాటిపోతున్న ఆ కొండల నుంచి ఆ రాయికి ముక్తే ఉండదు. అందులో ఈ రాయి నన్ను ఎన్నుకుంటుంది అమ్మవారు. కొన్ని రాళ్ళు ఏమవుతాయి, కొబ్బరికాయ కొట్టడానికి గురి దాకా వస్తాయి. అంత పుణ్యం చేసుకుంటే అందరూ ఆ రాయి మీద కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. ఆ రాయికి అంతే ముక్తి. అలా అన్నమాట అర్థం కొన్ని మెట్లుగా పనిచేస్తాయి. ఇట్లా మనం అర్థం చేసుకోవాలమ్మా. తారావి గురుముఖత అంటే ఇలా ఉంటుంది. తారాస్థాయి అన్నమాట. సద్గురువుల యొక్క సాంప్రదాయము, వారి శుశ్రూష చేయటము ఏమా, వారిని నమ్ముకోవటం, అటువంటి వాళ్ళు చేస్తే ఏదన్నా అదే తారా రహస్యము. ఈ రీతిగా తారా రహస్యం అంతా కూడా మంత్రశాస్త్రం యొక్క తత్వము, మంత్రశాస్త్రం యొక్క స్వభావము, స్వభావ స్వరూపములు రెండింటిని సమ్మేళనము చేయగలిగితేనే తత్వం వస్తుంది. అందుకే ఈ తారా రహస్యము ఈ రీతిగా రహస్యము కూడా మంత్రశాస్త్ర ప్రకారముగా తత్వము, మంత్రశాస్త్రం యొక్క స్వభావము, తత్వము స్వభావము కూడా రెండింటిని
సమ్మేళనము కలపటం వలన చేయగలిగితే నీకేమొస్తుంది? తత్వము వస్తుంది. తార నాకు తారాదేవి అంటే నాకు కళ్ళ ముందు నాకంతా చెప్పేస్తాను స్వామి. నాకంతా కూడా ఆ తత్వము, స్వభావము నాకు తెలుసు. ఆయన ఎలా ఇప్పుడు ఎవరినో చూసావు. ఆయన ఎలా ఉంటాడంటే నేను చెప్పేస్తానండి ఇలా ఉంటాడు. ఆయనకు ఇగో కళ్ళు ఇలా ఉంటాయి, ముక్కు అలా ఉంటుంది. ఇలా నువ్వు ఎలా చెప్పేస్తావు? అది నీకు అర్థమవుతుంది అని. తత్వాన్ని దాటి తత్వాతీతమైతేనే పరా అన్న లయము కూడా ఆ అమ్మవారు ఇస్తుంది. ఈ తత్వాన్ని 36 తత్వాల నుంచి 37వ తత్వంలో ఉన్న తార అనే లయాన్ని కూడా ఆ తల్లి ఈ తారాదేవి ఇస్తుంది అని. ఈ తల్లి యొక్క శక్తులు కొంతవరకే ఉన్నాయని అనుకోకండి. నిర్వికల్ప సమాధుల వరకు కూడా వీళ్ళు ఇస్తారు. అర్థమైందా అమ్మా? అందుకే నీవు ఏంటంటే ఒకానొక లెవెల్‌లో నువ్వు నీ కోరిక చెప్పావు. ఆ లెవెల్‌లోనే నీకు ఇచ్చింది గదా! నాకు అది ఇవ్వలేదు లయం అంటే నువ్వు అది కోరుకోలేదు ఆ టైంలో. నా కష్టం తొలగించు అన్నావు, తొలగించింది. అందుకే బుద్ధిని బట్టి ఉంటుంది. అందుకే మనకి ఏం కోరుకోవాలో తెలీదు దేవుడిని. నిరీశ్వరంగా ఉండు. అమ్మవారు లయాన్ని ఇస్తుంది. నేను అది ఇద్దామని కిందకొస్తే నువ్వేంట్రా నువ్వు 4 డబ్బులు అడుగుతున్నావు వెధవా! అర్థమైందా? అందుకే దైవ దూషణ చేయొద్దు. అన్ని దూషణలన్నీ మనకే వర్తిస్తాయి. ఒక వేలు ఇలా చూపించామంటే 3 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి. అది గుర్తుంచుకోండి అని చెప్తున్నారు ఇక్కడ. ఓహ్! పరా అన్న లయము వస్తుంది. ఇదే మంత్ర త్రిపుర. ఈ మంత్ర త్రిపుర అని అంటారు. ఈ 3 పురములు మాయకు లోనై ఎక్కడైనా ఆగిపోవచ్చు. మంత్ర త్రిపుర యొక్క శిఖరాయమానమైన నిర్నామ జ్యోతియే సర్వ సృష్టికి మూలమైన నిరీశ్వర నిర్నామ పరంజ్యోతి. అదే తారలకు అనంత తార. అదే లయము అంటున్నాడు. అది శిఖరాయమానము. శ్రీచక్రం అంతా ఎలా ఉంటుంది? శిఖరాయమానాన్ని, ఆ బిందు స్థితి, నిర్నామ పరంజ్యోతి, నిరీశ్వర. అది ఏ తారలకు అనంత తార ఆమె. ఆ కారణము చేతనే ఆ తారని ఏమన్నారు? అనంత మహాశ్రీ అన్నారు. మామూలు శ్రీ కాదు, అనంతమంతా ఒక శ్రీ. అది అమ్మవారు, అది ఏ బిందు స్థితి, అదే లయము, అదే నిర్వికల్ప సమాధులు అని చెప్తున్నారు. అనంత మహాశ్రీ అది కూడా నీకు ఆ తల్లి ఈ దశమహా విద్యలో తారాదేవి ప్రసాదిస్తుంది అని. దట్ ఈస్ ద బ్యూటీ. కాబట్టి తారా ఉపాసనము ఎవరు చేస్తున్నారో వారందరూ కూడా గురుపాదుకల కంటే పైనున్న అనాధ్యానంతాన్ని పూజ చేసినటువంటి లయాస్థితికి ఈ తారా విద్య చేత పొందవచ్చు. ఎవరైతే వారందరూ గురుపాదుకల కంటే పైన ఉన్న అనాధ్యానంతాన్ని, గురుపాదుకల కంటే పైన ఉన్న మరి స్థూలములో స్థూల పాదుకలు, 3వ కన్ను దగ్గర కాంతి పాదుకలు. అవునమ్మా? ఇక్కడ రాజరాజేశ్వరి స్థితి దగ్గర బ్రహ్మకచ్చము దగ్గర అదేంటి మణిపాదుకలు. దాని పైన ఉన్నది నిరీశ్వరముగా ఉండటము, నిస్సంకల్పముగా ఉండటం వలన కూడా నీవు ఆ స్థితిని చేరుకోగలుస్తావు. ఉల్లలిత స్థితికి వెళ్ళగలుస్తావు. అనాధ్యానంతాన్ని పూజ చేసినటువంటి లయాస్థితికి ఈ తారా విద్య చేత కూడా నువ్వు పొందవచ్చు. ఒట్టి అమ్మవారిని నువ్వే గురువు, నువ్వే దైవం అని పెట్టుకుని ఉపాసన చేసినా కూడా ఈ తల్లి నిన్ను అనంత మహాశ్రీలో కూడా తీసుకెళ్లి పడేస్తుంది. సరేలేరా, నువ్వు ఒక గురువు ఎన్నుకోవటం ఎందుకు? నేనే నీకు గురువుగా వస్తాను. నువ్వు నన్నే నమ్మావు కదా, అన్ని నాలో చూస్తున్నావు కదా, అయితే దా పద అని చెప్పి అలా కూడా ఈ తల్లి గురువుగా కూడా ఈమె గురువులకే గురువు. అదనమాట మహా అవతార బాబాజీ అన్నారు కదా, అది ఇక్కడ చెప్తున్నారు. బాబాజీ ఎవరు అంటే ఇది ఆయన తారా రూపాన్ని ధరించి, సరే నువ్వు తారా రూపాన్నే నువ్వు నన్ను గురువుగా తీసుకున్నావు కాబట్టి నిన్ను ఇక్కడి నుంచి, అందుకే మహోతార్ బాబాజీ కేవలం నువ్వు అనుకున్న ఒక రూపము కాదు, ఆయనకి అనేక రూపాలు అమ్మవారికి ఉన్నట్టు. ఆయన తలుచుకుంటే రూపం తీసుకుంటాడు, లేదా ఆయన నిరీశ్వర అనంతము. ఏమ్మా వాళ్ళకి ఎందుకమ్మా ఇవన్నీ? అర్థమైందా? అదనమాట. సో అలా నమ్ముకున్నా నిన్ను అక్కడికి చేరుస్తారు. అందువలనే ఓంకారాన్ని గూర్చి చెప్తూ అందులో వేదత్రయీ ఉన్నది. ఓంకారంలో ఏముంది? వేదత్రయీ ఉన్నది. ఏమ్మా సార్వత్రిక ఉన్నదని
సార్వత్రిక 3 ఉన్నాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, త్రిగుణములు. అవునా అమ్మా? ఇలా పంచదశలన్నీ ఉన్నాయి కదా. అది ఏమో మహాత్రిపుర. అందులో వేదత్రయీ ఉన్నది. అది సార్వత్రిక. అంటే ఏ విద్యలైనా సార్వత్రిక ఉన్నదని అకార, ఉకార, మకారాలని ఈ సృష్టిలో ఉన్న ఏ త్రిపుటికైనా కూడా అన్వయించుకోవచ్చు. ఈ అకార, ఉకార, మకారాలని నువ్వు ఈ సృష్టిలో ఉన్న ఏ త్రిపుటికైనా కూడా నువ్వు అన్వయించుకోవచ్చు. ఇది మాయాభాగము. త్రిపుటిలో పుట్టటము, త్రిపుటిలో పెరగటం, ఇదంతా కూడా మాయాభాగము. అకార, ఉకార, మకారాల్లోనే నువ్వు ఉన్నావు. వేరు వేరు అనుకుంటే తార మాయాభాగములోకి వస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, తారా అమ్మవారు వేరు, త్రిపుర అమ్మవారు వేరు, వేరు వేరుగా మాయలో అర్చించావు అంటే నువ్వు మాయలో పడతావు. మాయలో ఉన్న తారని నువ్వు మాయాభాగములో వస్తుంది. ఈ మూడింటిని ఏకతానతని కూర్చితే అసలు తార అని కూడా తెలుసుకో. వేరుగా చూస్తే వేరుగా ఉంటుంది. మూడిటిని త్రిగుణములు 3 గుణాలు కలిపావనుకో ఏమ్మా, అప్పుడు ఏంటి? ఒకే పదార్థం వస్తుంది. అదే తార అంటున్నారు. అవునా? అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, మూడిటిని 3గా చూడకూడదు, వేరుగాని. ఒకటిని ఏకీకృతం చేస్తే అమ్మవారు తార బయటకు వస్తుంది. పాలలో నుంచి మరి వెన్న ఎలా వస్తుంది? అలా అంటున్నాడు. నెయ్యి ఎలా వస్తుంది? అలా బయటకు వస్తుంది తార అని. వేరుగా చూస్తే పాలకి పాలు, పెరుగుకి పెరుగు, వెన్నకి వెన్న, నెయ్యికి నెయ్యి, జ్యోతికి జ్యోతి, నూనెకి నూనె, ఇలా నువ్వు అన్ని వేరుగా చూస్తే ఎలా? అన్ని కలిపితే ఏమొచ్చింది? జ్యోతి వచ్చింది, తార వచ్చిందండి అమ్మా. ఇది అందుకే అమ్మవారి యొక్క అనేక రూపాలలో ఈ తారా దైవత్వము అత్యంత ప్రధానమైనది. అందుకే అమ్మవారి రూపాల్లో వేరు వేరుగా చూసి పూజ చేయకండి. ఇవన్నీ లలిత అమ్మవారి యొక్క రూపాలు అని ఏకీకృతము చేసినప్పుడు అందులో ఈ దశమహా విద్యల్లో ఈ తార అన్నది చాలా ప్రధానంగా ఉంటుంది. అంటే ఈ తారా దైవత్వము అత్యంత ప్రధానమైనది. అంటే మంత్ర ఉచ్చారణ యొక్క, నాదము యొక్క ప్రస్థాన రహస్యాన్ని మనకు తెలిసేటట్లు, తెలియకుండానే తెలిసేటట్లు, ఆ తెలియకపోవుటకు అతీతముగా సానుభూతిగా చేసేటట్లు, ఆ సానుభూతి పృథక్కు కాకుండా అదే లయమయ్యేటట్లు ఇన్ని ప్రస్థానాలు తారాసిద్ధిలో ఉన్నాయి అంటున్నారు. ఎంత డిఫికల్ట్ టు అండర్స్టాండ్ చూడమ్మా. మళ్ళీ నేను చెప్పాలి కదా మరి భాష్యం. మీకేమర్థం అవుతుంది? ఏమంటున్నాడు? అత్యంత ప్రధానమైనది మంత్ర ఉచ్చారణ యొక్క, నాదము యొక్క ప్రస్థాన రహస్యాన్ని మనకు తెలిసేటట్లు అమ్మవారు చేయిస్తుంది. అలానే తెలియకుండానే తెలిసేటట్లు ఆ తెలియకపోవుటకు అతీతముగా సానుభూతి చేయటం కూడా, చేసేటట్లు కూడా ఆ సానుభూతిని పృథక్ కాకుండా, అంటే మాయలో పడకుండా అది లయాన్ని అయ్యేటట్లు ఇన్ని ప్రస్థానాల్లో తారాసిద్ధిలో ఉంటాయి. జాగ్రత్త పడు. ఇది నీ గురువులు నీకు బోధిస్తారు. తారా విద్య నీకు ఉపదేశం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉపదేశం చేయాలి. మంత్ర ఉచ్చారణ దగ్గర నుంచి. ఒక్కొక్కసారి నువ్వు మాయలో పడిపోతావు. అందుకే కత్తి మీద సాము వంటిది. నేను కత్తి మీద నడుస్తున్నాను అన్నప్పుడు జాగ్రత్తగా అడుగు వెయ్యాలి. ఓడో పక్కవాడితో కబుర్లు పెట్టావు అంటే కాలు కోసుకుపోతుంది, కత్తి కోసేస్తుంది. అంత జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారు. టేక్ కేర్. సో అలా దానికంటే నీకు లలిత అమ్మవారు ఏకీకృతం చేసి అమ్మవారిని చక్కగా చేసుకున్నావు అనుకో, అయిపోయింది. కానీ ఈ అమ్మవారిని నేను చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ పద్ధతుల ద్వారా నువ్వు చెయ్యాలి అని చెప్తున్నారు. అందువల్ల తారా ఉపాసన చాలా ముఖ్యమైనది. ఇప్పుడు దశమహా విద్యల్లో తారా ఉపాసన పద్ధతిని మరికొంత వ్యాఖ్యానం చేస్తే, ఇప్పుడు ఈ పద్ధతిని ఆయన చెప్తున్నాడు ఎలా చేయాలి, ఉపాసన ఎలా చేయాలి చెప్పండి. వ్యాఖ్యానం చేస్తే అప్పుడు నీకు తారా అమ్మవారి, తారాదేవి యొక్క స్వరూపము, తారాదేవి యొక్క స్వభావము, అలానే తారా తత్వము, తారా లయము కూడా అన్న 4 విభాగాలు ఎంతో అంతో పరిపూర్ణమవుతాయి. అందుకే ఇప్పుడు నేను మీకు చెప్పాలి.
వినండి అని అంటున్నాడు ఆయన ఆనందగనుల వారు. అర్థమైందమ్మా? డ్రైగా ఉంటుంది, ఓపికగా వింటాం, కానీ దాన్ని ఇష్టతగా మార్చుకుంటే ఎప్పుడు వినాలనిపిస్తుంది. అవునమ్మా? పురాణాలు చెప్పినట్టు సినిమా చూసినట్టు చెప్పేది కాదు ఇది. ఎందుకంటే నువ్వు నీ యొక్క జీవితానికి సార్థక్యం తెచ్చుకోవాలన్నా, చరమగీతం పాడాలన్నా అమ్మా, లయంలోకి వెళ్ళేటప్పుడు ఇంకేవీ ఉండకూడదు. అందుకే ఈ సబ్జెక్ట్ చాలా డ్రైగా ఉంటుంది. ఓపిక్గా వినాలి, శ్రద్ధగా వినాలి. గురువు గారు చెప్పినవి 4 ముక్కలైన హంసల పాలు తాగు, నీకు పనికిరా నీవు వదిలేసి ఏమ్మా, దాని ద్వారా కూడా నువ్వు ఈ తారాస్థాయికి చేరుకుంటావు అని. నేటి యుగంలో మహామంత్ర శాస్త్రవేత్తలై సాక్షాత్కృత పరదేవత స్వరూపులైన వారిలో ఇప్పుడు ఎవరు ఈ విద్యల్ని నేర్చారు అనే దాంట్లో ఎవరు ఆ మహామహులు వారి పేర్లు చెప్తున్నాడు. ఎవరికి ఈ సిద్ధత్వం వచ్చింది అని, తారా విద్య ఎవరు చేశారు, ఎవరికి ఏమన్నా అయిందా స్వామి, వారి కథ ఏమన్నా ఉందా అంటే ఆయన గురించి చెప్తున్నారు. ఆయన ఎవరు? ఆనందగనులు. నేటి యుగములో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మహామంత్ర శాస్త్రవేత్తలై ఏమా సాక్షాత్కృత పరదేవతా స్వరూపులైన వారిలో కావ్యకంఠ గణపతి ముని పరమశ్రేష్ఠుడు. ఫస్ట్ ఆయనకి ఈ తారా అనే అమ్మవారు. ఆయన పుస్తకాలు కానీ అందులో చదవండి, గూగుల్లో. మహానుభావుడమ్మ, కావ్యకంఠ గణపతి ముని పరమశ్రేష్ఠుడమ్మ. అలానే సాహిత్యంలో మన మహాకవి కాళిదాసు ఎలానో ఈ తారా విద్యల్లో ఈ మహానుభావుడు ఇలా ప్రథమ స్థానాన్ని ఆక్రమించాడు అని. ఆయన తర్వాతే ఎవరైనా తారా విద్య చేసిన వాళ్ళు ఉంటారు. ఆయన ప్రథముడు. అర్థమైందా? దేవతల్లో ఎవరు ప్రథముడు? ఓం గం గణపతి నమః అంటావు. గణపతి పూజ చేయకుండా దేవుడిని ఎందుకు పూజ చేస్తావు? చెయ్యవుగా. పసుపు గణపతిని చేసుకొని ముందు ఆయన ప్రసన్నం చేసుకుని ఆయనకు ఒక లడ్డు పెట్టేస్తే మనం స్థిమితంగా పూజ చేసుకోవచ్చు. ఆయన మర్చిపోయావు అనుకో, ఇక నీ సంగతి తెలుస్తాడు ఆయన. అలా ఈ గణపతి ముని వారి జీవిత చరిత్రలో ఎన్నో మంత్రాలని వారు సాధించారు. తారా అమ్మవారు కూడా ఈయన ద్వారా రేణుక స్తవము ఏదో ఆయన కొన్ని మంచి గ్రంథాలు రాశారమ్మా. వారు ఎక్కడున్నా కూడా వారి ఆశీస్సులు ఈ లోకం మీద ఈ సర్వే జన శిఖనోభవంతు. పాపం ఎంతో కష్టపడ్డారు మహానుభావుడు. వారి ఫ్యామిలీ కూడా మన ఫ్యామిలీలానే వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారమ్మా. వాళ్ళ అబ్బాయి కూడా అనుకుంటాను పుస్తకం కూడా రాశారు. ఆయన ఆ రచనలు తెచ్చుకొని చదవండి. ఆయన పాపం ఆయన పడిన కష్టం, అందులో కనీసం 2-3 ఏమో ఒక్కరైనా కూడా ఉద్ధరించబడ్డారు అంటే వారి యొక్క కష్టం వాళ్ళు మర్చిపోతారు, ఆనందిస్తారు. అంతే కదా. ఎవరి కోసం రాశారు? మన కోసం రాశారు కదా. అలా వాళ్ళు ఎన్నో మంత్రాలు వారు సాధించారు, ఎంతో సిద్ధి పొందారు. తారామంత్ర సిద్ధి కోసము ఆ మహానుభావులు ఎన్ని పాటు పడ్డారో, ఎంత తపస్సు చేశారో, ఎంతమంది చేత అవమానాలు పొందారు, చెప్పలేని కథ అది. అంతే కదమ్మా. కొందరు మంచిగా చూస్తారు, వారి తంత్రం చేస్తారా, అవమానాలు చేస్తుంటారు. పాపం వారి ఉద్దేశం వేరు, లోక కళ్యాణంగా ఉంటుంది. చూసేవాడు ఏమనుకుంటాడు, వారి తంత్రం చేస్తారా, ఇటువంటి వాళ్ళు ఉండకూడదు. పల్లెటూళ్ళలో ఎక్కువ ఇవే కదమ్మా. అటువంటి తంత్రగాళ్ళని అందరినీ కూడా గ్రామ ప్రజలు వాడు అంటే మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, వేరే విషయం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బాణమతి చిల్లంగి, ఇది కాదు. అసలు తంత్రం అనగానే, తంత్రం చేస్తాడు అనగానే ఒక రకమైన భావన. అలానే ఇంకోటి ఏంటి, అవమానం చేయటం. ఇటువంటివి ఎన్నో ఉంటాయి వాళ్ళకి. అలానే వాళ్ళకి అమ్మవారి ఉపాసనలో ఆమె మరి దర్శించాలి అంటే ఎన్ని కష్టాలు పడ్డారు ఎవరికేం తెలుసు. ఎన్ని సంవత్సరాలు చేశారు, అన్నం తిన్నాడో తినలేదో, మంచిని తాగాడో తాగలేదో, ఏ నియమాలు వాళ్ళ గురువులు చెప్పారు. అంత కష్టం ఉంటుందమ్మా. ఈ మధ్యకాలంలో ఏముందమ్మా, అందరూ నాకు కాళీ విజయుడి గురించి నాకు కొనేసింది, నేను చెప్పేస్తున్నాను, ఉపదేశం చేసేస్తున్నాను అని చెయ్యి తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టడం, ఇలా చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే తక్కువ టమారాలు. ఇవన్నీ ఏంటంటే కోతి కొమ్మచ్చలు అట్లా ఆడుతున్నారు వీళ్ళు.
వీళ్ళకి తెలియట్లేదు. తారా విద్య అనే జ్ఞానమే లేదు వీళ్ళకి. తారా అంటే ఎవరో తెలియదు. శ్రీ విద్య తెలియని వాళ్ళంతా కూడా ఎవరో మినిమిని జ్ఞానం పెట్టుకొని మంత్రోపదేశాలు చేయటం, మేము కష్టాలు తొలగించేస్తాం అనటం, ఇవన్నీ ఆ తల్లి అనుగ్రహం ఉంటే అది వేరే విషయం. లేనప్పుడు ఈ మధ్యకాలంలో అటువంటి వాళ్ళే స్వైర వ్యవహారం చేస్తున్నారు. ఎవరు రియలో, ఎవరు అన్రియలో, ఎవరు సత్యమో, ఎవరు అసత్యమో తెలియకుండా అయిపోయింది. 4 పూసల దండలు వేసేసుకుంటున్నారు, పెద్ద పెద్ద బొట్లు పెట్టేసుకుంటున్నారు. ప్రజలు కూడా అదే నమ్మేస్తున్నారు. బాహ్యాన్ని చూస్తున్నారే కానీ లోపల చూడట్లేదు. అసలైన చితగ్నికుండ దర్శనం ఇంక జరగట్లేదు. స్వాధిష్టాన చక్రం ఆ కుండం ఏదైనా వెలిగిందా అంటే వెలగలేదు. అది వెలగలేదు కాబట్టి బయట కుండం దగ్గర యజ్ఞాలు మేము తలపెడుతున్నాం, అందరూ ఇంతో అంతో ఇతోధికంగా సహాయం చేయండి అని చెప్పి అందరినీ కూర్చోబెట్టి డబ్బులు సంపాదించుకుని బతుకుతున్నారు. కొందరులే అమ్మా, మాకు తెలియదేముంది. స్వలాభం లేకుండా ఎవరు ఏ పని చేయరు కదా ఈ ప్రపంచంలో. నిస్వార్థంగా చేసేవాళ్ళు హిమాలయ గురువులమ్మా. అదే మహావతార బాబాజీ పరంపర. అవునా? ఏ రుణం ఇచ్చి తీర్చుకుంటుంది? దేశానికి మాకేం చేసిందనే ప్రశ్న వేయకుండా దేశానికే ఇచ్చిపోయేవాళ్ళు వాళ్ళు అవతార పురుషులు. శ్రీకృష్ణుడు. అవునా? నీకేనా దేశం అంటే ప్రేమ? నిన్ను మించిన వాళ్ళు ఉన్నారయ్యా. నేనే దేశాభిమాని, నేనే నాకు ఇవి ఉన్నాయని విరవీగటం కాదు. వేదములు ఎవరిచ్చారు? ఋషి సాంప్రదాయాలు ఎవరిచ్చారు? సనాతన ధర్మాలు, అవతార పురుషులు ఎన్ని ఇచ్చారు? మనం ఏమి ఇచ్చాం వాళ్ళకి? అవునా? వాళ్ళు ఇచ్చిపోయి వెళ్ళారమ్మా. వాళ్ళు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు అవి కీర్తి ప్రతిష్టలు. నీకు ఏమాత్రం గౌరవం దొరుకుతుందంటే వాళ్ళు చేసిన కృషి వలన నీకు నమస్కారం పక్కవాడు చేస్తున్నాడు, పక్క దేశాల వాళ్ళు. అలా అన్నమాట, అర్థం చేసుకోవాలి. వాళ్ళందరూ ఇచ్చిపోయిన వాళ్ళమ్మా. మనమేం అడగలేదు. దేశం మాకేం ఇచ్చిందని, మాకు పద్మశ్రీలు గిద్మశ్రీలు నాన్నగారు ఇవన్నీ ఐ డోంట్ కేర్ అన్నాడు. ఏడిచ్చేది మనుషులు ఇచ్చేది, నాకు అమ్మ కృప ఉంది చాలన్నాడు. ఆయన అసలైన పద్మంలోనే కూర్చున్నాడమ్మా. అమ్మవారి ఒళ్ళోనే కూర్చున్నాడు. ఇంకేం కావాలి? ఆ పద్మంలోనే ఉన్నాడు, బిందువులోనే. ఇంకేం నువ్వు ఇచ్చే పద్మాలు ఆయనకెందుకు? ఏ మురికి గుంట్లో తీసుకొచ్చి ఆయన దగ్గరికి ఇస్తే తీసుకుంటాడా? ఇలా నాన్నగారు లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు మహానుభావులు. అసలైన వాళ్ళకి రావట్లేదు అవార్డులు రివార్డులు, పాపం. అలానే పోయిన వాళ్ళు, పోస్టుమస్లీ పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్సంగ్ హీరోస్. లాబింగ్ చేసి తెచ్చుకునే వాళ్ళు కాదు వాళ్ళు. ఏమ్మా, ఇన్ఫ్లుయెన్స్ తో బిరుదులు తెచ్చుకునే వాళ్ళు కాదు. ఇది గుర్తుంచుకోవాలి. సరస్వతి పీఠం అంటే ఏమిటి? ఆదిశంకరాచార్యులు ఎంత కష్టపడ్డాడు సరస్వతి పీఠాన్ని ఎక్కటానికి. చదవండి ఆయన కథ. గంటలు మ్రోగాయమ్మా. అమ్మవారు ఆశీర్వదించింది. ఆయన సింహాసనం మీద కూర్చుని అర్హత సంపాదించుకున్నాడు ఆయన. అక్కడ గుడి గంటలన్నీ మ్రోగాయి. ఎన్ని పరీక్షలు పెట్టారు ఆయనకి. అవన్నీ లేకుండా తెచ్చుకుంటున్నారు. జ్ఞానపీఠ అవార్డులు ఇవన్నీ వచ్చేస్తున్నాయి, అందరికి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. జ్ఞానపీఠ అవార్డు ఈ జ్ఞానం ఏంటమ్మా? మేధాపీఠం ఎక్కిన వాళ్ళకి జ్ఞానపీఠంతో ఏం పనమ్మా? బిందు పీఠాన్ని ఎక్కిన వాళ్ళకి ఈ కింద ఇవే ఎందుకు అని నా ప్రశ్న. నువ్వు ఇస్తే అందరికీ ఇవ్వు, అందరినీ తెలుసుకో, స్వభావం తెలుసుకో, ఎవరు ఎలా కష్టపడ్డారనే తెలియాలి. ఆ సిస్టమ్, ఆ విధానం లేదు. నలుగురు రిఫర్ చేస్తారు, 4 మంచి పనులు చేశాడు ఆయన అనగానే, ఏదో కరోనాలో ఇది ఇచ్చాడు అది ఇచ్చాడు ఇంత సేవ చేశాడు అనగానే వాడికి పద్మశ్రీ పడేస్తున్నారు. మంచిదే, అవి మంచివి. అంతకంటే ఇంకా గొప్ప చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఎందుకు మీరు గుర్తించరు అని నా ప్రశ్న. వాళ్ళు చెప్పుకున్నారు, మీడియా ఉంది కాబట్టి. చెప్పుకోలేని వాళ్ళు ఎంతమంది సహాయం చేశారు? వృద్ధులు కూడా చేశారు కదా, అదే సేవ చేశారు కదమ్మా. అందరూ అర్హత పొందిన వాళ్ళే కదా. అదే శివదృష్టి సమదృష్టి సమానత్వం అనేది ఉండాలి అని. ఇచ్చేటప్పుడు సమానత్వం ఉండాలి. సరస్వతి పీఠం అందరికి ఇచ్చారా? సరస్వతి పీఠం అందరూ ఎక్కారా అమ్మా? ఒక ఆదిశంకరాచార్యులు వారు ఎక్కారు. దాని తర్వాత ఎవరు ఎక్కారో చెప్పండి. చరిత్ర చదవండి, తీయండి, హిస్టారికల్ రికార్డ్స్ అన్ని తీయండి. ఇవన్నీ నా మనసులో ఉన్న ఆలోచన. అందుకని ఇవన్నీ నేను పట్టించుకోను. వీ డోంట్ కేర్. మనం చెప్పుకోవాల్సింది, మనకి చేతనైంది మనం లోకానికి మనం ఏది ఇవ్వాలో మనం అది ఇస్తాము. వాళ్ళందరూ కూడా మనవాళ్ళుగా భావిస్తాము. ఆ ప్రేమ, విశ్వ ప్రేమ, అమ్మ ప్రేమ మనలో ఎప్పుడు ఉంటుంది. వారి కోసమే మేము ఉన్నాం కానీ వాళ్ళ వల్ల మేము బతుకుతున్నాం అనే దృష్టే లేదు మాకు.
అలానే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా అలానే ఉన్నారు కాబట్టి మనకి సద్గురువులు సత్శిష్యులు అనేవాళ్ళు ఒక చోట ఏర్పడతారు. వారే పరంపర. ఏమ్మా, మే యూ ఆల్ ది బ్లిస్ నాన్న. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ. గురుకృపా హి కేవలం, మాతృకృపా హి కేవలం.